కాల్పుల విరమణ ఒప్పందం అనేది నోటి మాటగానే పరిమితమవుతుంది. కాల్పులు కాల్చుకోవట్ల, కానీ ఇరాన్ని అమెరికా దిగ్బంధించింది. అదే సందర్భంలో అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు వెళ్లాల్సినటువంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. దిగ్బంధం అంటే ఏమి లేదు, అట్టించి వెళ్తే పేల్చేస్తారు. ఒక నిర్మాణం చేయడం కష్టం కానీ కూల్చడం తేలికే కదా. ఇరాన్ షిప్పుల్ని అమెరికా కూల్చేయగలదు, కాబట్టి మూసుకుని షిప్పులన్నీ అక్కడ ఉంటున్నాయి. అదే సందర్భంలో యూరప్ దేశాలతో పాటుగా భారత్ షిప్పులు ఇవన్నిటిని హార్ముజ్ జలసంధి నుంచి రానియకుండా స్పీడ్ బోట్లతో వెళ్ళి గుద్దేసి విధ్వంసం చేస్తున్నది డ్రోన్లతో ఇటు ఇరాన్. కాబట్టి అక్కడ దిగ్బంధం అని చెప్తారు. ఫైనల్గా వచ్చేటప్పటికి సముద్రపు దొంగల్లా ఆ ఇద్దరు ప్రవర్తిస్తున్నారు. అయితే హార్ముజ్ జలసంధి ఈ విషయాన్ని పక్కన పెడితే లెబనాన్ మీదన కాల్పులు, లెబనాన్లో హిజ్బుల్లా మీద కాల్పులు జరపకుండా మొన్న వారం రోజుల పాటు కాల్పుల విరమణను ఒప్పించానని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. మళ్ళీ మొన్న 2 వారాలకి పొడిగించారని చెప్పుకొచ్చాడు. బట్ ఇరాన్లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఆ ధైర్యంతోనో ఏమో తెలియదు కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తాజాగా తన మిలిటరీ ఆదేశాలు ఇచ్చారు, హిజ్బుల్లా మీద దాడులు కొనసాగించమని, హిజ్బుల్లాని టార్గెట్ చేయమని. దెన్ మళ్ళీ మొదటికి వస్తుంది కథ.